భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి జేఎంఈటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జేఎంఈటీ ఉద్యోగులు ప్లకార్డులతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలిపారు. 2016-17 సంవత్సరంలో జేఎంఈటీలుగా ఉద్యోగాలు పొందిన వారికి ఇప్పటి వరకు పదోన్నతులు కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీ వర్కర్లకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ సమస్యలను సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డ ఉద్యోగులు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి 2016-17లో జేఎంఈటీలుగా అపాయినటువంటి అందరం కూడా 2 సంవత్సరాలు ఎస్ఎఫ్ఎంఎస్ పూర్తి చేసి 3 సంవత్సరాలు సీనియర్ ఎంఎస్ పూర్తయిన తర్వాత మా అందరికీ బి గ్రేడ్ ఓవర్మెన్గా ప్రమోషన్లు ఇవ్వాలి. కానీ 3 సంవత్సరాల సీనియర్ ఎంఎస్ పూర్తి చేసుకొని ఇంకా 3 ఏళ్ళు దాటుతున్నా కానీ మా ఎవరికి కూడా ఓవర్మెన్ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. దాదాపు 3 ఏళ్ల జాప్యము. ఒక రోజు అంటే ఊకోవచ్చు, ఒక వారము, ఒక నెల అనుకుంటే ఊకోవచ్చు, ఒక సంవత్సరం అంటే, కానీ 3 ఏళ్ళుగా మమ్మల్ని నాచుతూనే ఉన్నారు. మా ఎవరికి కూడా ప్రమోషన్లు ఇవ్వట్లేదు. చూసుకున్నట్లయితే దాదాపు 10 ఏళ్ల నుంచి మాకు ఓవర్మెన్ అనే ప్రమోషన్ రాకుండా ఉన్నది. ఏంటి అని అడిగితే మరి ఎందుకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అని అడిగితే వేకెన్సీస్ లేవని చెప్తా ఉన్నారు. మరి వేకెన్సీస్ లేనట్లయితే మాకు మైనింగ్ సర్దార్ డిసిగ్నేషన్ తోటే మమ్మల్ని ఏమో ఓవర్మెన్ డ్యూటీలు చేయండి అని చెప్పి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. మరి మాకున్న డిసిగ్నేషన్ సీనియర్ ఎంఎస్, మేము ఓవర్మెన్ డ్యూటీలు ఎందుకు చేయాలి? మాకు మరి ఓవర్మెన్ డ్యూటీలు చేయాలంటే మాకు ఇవ్వాల్సిన ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వండి అంటే ఓవర్మెన్ ప్రమోషన్లు అయితే ఇవ్వం, కానీ మీరు మాత్రం ఓవర్మెన్ డ్యూటీలు చేయాల్సిందే అని మైన్లలో అన్ని ఏరియాలలో జనరల్ మేనేజర్లు, అన్ని మైన్ల మేనేజర్లు మా మీద డిసిప్లినరీ యాక్షన్లు తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఎంతకాలం? మమ్మల్ని బానిసత్వానికి గురి చేయడం ఎంతకాలం అని చెప్పి మేమందరం కూడా అన్ని ఏరియాల నుంచి గతంలో జూన్ నెలలో 25వ తారీఖున మహాధర్నా చేపట్టడం జరిగింది. మరి మహాధర్నా చేపట్టినప్పుడు మీ అందరికి కూడా ప్రమోషన్లు ఇస్తాము, దాని మీద చూస్తాము అనేసి చెప్పడం జరిగింది. 2 నెలలు అయినా కానీ ఎటువంటి ఫలితం రాలేదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.